అండి అందరికీ ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఈ స్టోరీ ఎవరికంటే మనకి కష్టాలున్నాయి, నాకేం కష్టాలున్నాయా, ఈ కష్టం అమ్మో నాకెందుకు ఇన్ని కష్టాలొస్తాయి అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న సలహా అనమాట. సలహా అంటే సలహా ఏం కాదు. ఇది మన పురాతన నుంచి వస్తున్న స్టోరీ. అతని స్టోరీ గనుక వింటే మనకు కూడా కొంచెం ధైర్యం వస్తుందని చెప్తున్నాను. సో, పుట్టిన క్షణం నుండి కష్టాలనమాట. అతను పుట్టడం కూడా జైల్లో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. చిన్న బాలుడైనప్పటి నుంచి తన మేనమామ ఎప్పుడెప్పుడు తనని చంపాలా అని చెప్పి ట్రై చేస్తున్నాడు చిన్న బాలుడి నుంచి. అవన్నీ దాటుకొని తల్లిదండ్రులు దూరం చేసుకొని చిన్న చిన్నగా ఎదుగుతూ వస్తున్నాడు. ఒక యుక్త వయసు రాగానే తన ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యాడు. ఆ యుక్త వయసు ఉన్నప్పుడు అతను పెరుగుతున్న చుట్టుపక్కల వాళ్ళ కోసమే మాత్రమే తను యుద్ధాలు స్టార్ట్ చేశాడు. యుద్ధం చేయటమే ధర్మపక్షాన ధర్మాన్ని కాపాడటం కోసం, తన కోసం కాదండి, ధర్మాన్ని కాపాడటం కోసం మాత్రమే అతను యుద్ధాలు స్టార్ట్ చేశాడు. పాండవులకైనా సరే కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా తన దగ్గరుండి మాత్రం గెలిపించాడు. ఒక రాజులాగా బతకాల్సిన అతను ఎందుకు గొర్రెల కాపరిలాగా బతుకుతున్నాడు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో చాలా వరకు ట్రై చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తన కోసం తను బతకలేదు ఏ రోజు కూడా. తన చుట్టూ ఉన్న ప్రజల కోసం బతుకుతున్నాడు అనమాట. తనకి ఏం అవసరం? రాజులాగా బతకాల్సిన వాడు గొర్రెల కాపరిలాగా బతకాల్సిన అవసరం ఏంటి? తన చావు కూడా తనకి అంతగా సహకరించలేదనమాట. ఇన్ని యుద్ధాలు చేశాడు, అందరికీ సహాయం చేశాడు. కానీ తను మాత్రం చీపురు పుల్ల అంతా కూడా అతను ఏమీ వెనక సంపాదించుకోలేదనమాట. గోవర్ధనగిరిని ఎత్తిన ఎన్ని చేసినా సరే పరుల కోసమే చేశాడు కానీ తన కోసం ఏమీ చేసుకోలేదు. ఇన్ని చేసిన తను ఏదో సామెత ఉంది కదా అండి, ఏం సామెత? రాజు అదే ఈతగాడు చిన్న మురికి కాలంలో పడి చనిపోయాడంట. అలా ఇన్ని రాజ్యాలు, ఇంత ధనము, ఇన్ని ఉన్నా కూడా తను ధర్మపక్షం కోసం నిలబడ్డాడు కాబట్టి తను ఏమీ ఆశించకుండా నిస్వార్థంతో తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే బతికాడు. ఒక బోయవాని చేతిలో మరణించాడు. తన చావు కూడా అంత హీనంగా ఉందన్నమాట. అప్పటికి కూడా తన చావు ఎలా ఉంది, అసలు ఉన్నాడా లేడని కూడా తెలియలేదన్నమాట. సో అర్థమైంది అనుకుంటాను. ఇన్ని కష్టాలు పడినా అతను ఏం చేసినా యుద్ధం చేసిన ధర్మాలు చేసి ఎన్ని చేసినా అవన్నీ కష్టాలంటారా? మనకు వచ్చినవి కష్టాలంటారా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.